ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆశ్రమవాస పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక 391వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా, నిన్నటి వరకు మనం ధృతరాష్ట్రుడు మరియు గాంధారి వయసు మీద పడుతూ ఉంది. ఇక అరణ్యవాసానికి వెళ్ళిపోయి తపమ ఆచరించడమే పరమ శరణ్యం. ఆ విధంగా భావించి పురజనులందరిని పిలిపించి న్యాసంగా ధర్మరాజుని వాళ్ళకి ఒప్పచెప్పుతున్నటువంటి వైనాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం. అంతలో సాంబుడు, మూలంలో ఉన్న పేరు సాంబుడు, బాగా మాటకారి. అతను వచ్చి, అయ్యా, మీరు చేసిన అన్యాయం ఏముంది కనుక ఎవరి యందు ఎగ్గులు లేవు, తప్పులు లేవు, ఒప్పులు లేవు. భీష్మ, ద్రోణ, కృప, ద్రౌణి అనగా అశ్వత్థామ, కర్ణ, కృతవర్మ, శల్యులు ఒక దిక్కు, భీమార్జునుడు, కవరలు, ద్రౌపదుడు, విరాటరాజు, సాత్యకి వీళ్ళు ఒక దిక్కు. విధి ప్రేరణంతో పోరాడితే ఇక్కడ దాకా వచ్చిందయ్యా. అఖిల క్షత్రియములు, ఆ రాజకుటుంబాలన్నీ కూడా సంక్షయంబు పాలైపోయాయి. ఇది కేవలం ఒక్క దుర్యోధనుని వలన మాత్రమే జరిగింది కాదు, రణం రాజధర్మము కాదా అని ఊరడించాడు. నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా స్వీయ రచన. అహం కాటువేయ ఆహవకేళి జీవనం బదియే కురుక్షేత్రంబు అహర్నిశలు అంపశయ్య శయనంబు అనివార్యంబు అదెంతటి వారికైనా శ్రీహరిస్మరణలో శాంతి ఫలంబది విషయ పరిజ్ఞాన భాస్కరంబు ఇహపర సాధకంబు ఆత్మపరిశీలనంబు ఇహపర సాధకంబు ఆత్మపరిశీలనంబు సత్వసమును చేరు మనసంబు. ఓ హైందవ సోదరా, వింటున్నావా? జాగ్రత్తగా వినమనవి. సత్వసమును చేరు ఆత్మ ఎలాగో ఈ నుతిలో మీకు మనవి చేశాను. అయ్యా, వీరమరణం రాజులకు అది వరం. వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది కదా. ధర్మ ఆచరణ కలిగినటువంటి మీకును సుగతి ప్రాప్తి ఎండుట నెక్కమంబుగాదే. మా పుణ్యముగా పాండవులు మాకు రక్షకులయ్యారయ్యా, అది కూడా నీ దయ వలననే కదా. అందరి మాన మర్యాదలు కాపాడుతూ ఆ పురజనుల పక్షాన నిలిచి ఈ శంభువు అనే అతను మాట్లాడుతున్నటువంటి తీరిది ఊరడిస్తూ ఉన్నాడు. ధర్మరాజు ధర్మాచరణ కలిగినటువంటి వాడే కదా. అది మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. పుణ్య కార్యాచరణ శీలి ఈ ధర్మరాజు. అహంకార వ్యామోహ రహితులు, పరాక్రమవంతులు, ప్రజాపాలనా ధర్మరతులు. ఇది పాలనా వ్యవస్థలో, అది సంఘం కావచ్చు, సమాజం కావచ్చు, రాజకీయం కావచ్చు. ఎలా ఉండాలి? పుణ్య కార్యాచరణ, అహంకార వ్యామోహ రహితం, పరాక్రమం, ప్రజాపాలనా ధర్మరతులుగా వాళ్ళకి అర్హతలు ఉంటాయి. కుంతీదేవి, ఆమె కొడుకులు, ఆమె కోడళ్ళు దయాగుణ సంపన్నులే కదా. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, మీకు చింత ఎలా, హాయిగా నిశ్చింతగా ఉండండి అని విన్నవించాడు ఆ శంభుడు అనేటువంటి బ్రాహ్మణుడు. ప్రజాపక్షంగా నిలిచి ఊరడిస్తూ ఉన్నాడు. అందరూ నిష్క్రమించారు. ఆ రేయి గడిచిపోయింది. ఆపై ధృతరాష్ట్రుడు విదురుడికి కబురు పంపి పిలిపించుకున్నాడు. దివంగతులైనటువంటి అందరికీ కూడా శ్రాద్ధ పిండములు మళ్ళీ ఒకసారి పెట్టాలని నాకు అనిపిస్తుందయ్యా, శ్రాద్ధాలు పెట్టాలి అనిపిస్తుంది. కాబట్టి ధర్మరాజుకు నేను చెప్పానని చెప్పి తగిన ఏర్పాట్లు గావించమన్నాడు. అలాగే ఆచరిస్తానన్నాడు. వచ్చాడు ఆ విదురుడు.
ధర్మరాజుకి విషయానంతా పోసగుచ్చినట్లుగా చెప్పాడు. హాయిగా అంగీకరించాడు ధర్మరాజు. కానీ ఇక్కడ భీముడు ఉన్నాడు. ఆయన మాత్రం విముఖత తెలిపాడు. ఎలా తెలుపుతున్నాడండి? ఆయన విముఖత తెలపనంచగా పార్థుడు మాట్లాడనివ్వకుండా మధ్యలోనే ఆపేశాడు. పూర్వం ధృతరాష్ట్రుని మనం అర్థించామయ్యా, మనకేం కావాలన్నా. ఇప్పుడు ఆయనే మనల్ని అర్థిస్తున్నాడు కదా, ఇది చాలదా? ఆయన కార్యం నెరవేర్చడం ధర్మం, అది ఉచితం అన్నాడు అర్జునుడు. మాట్లాడొద్దు అన్నాడు భీముడిని. కానీ భీముడు అంటాడు, ఇంతకు ముందే కదా శ్రాద్ధదానాలు అవన్నీ కూడా పద్ధతి ప్రకారంగా ఆచరించాడు కదా, అవి చాలవా? మరొక్క మాట కూడా వినో. కర్ణునకు చేయవలసిన గారవమున గొంతి ఇంకను శ్రాద్ధమత్యంత విభవముల్లసిల్లంగ చేయుగాక ఉచిత నిరతి ఆ విధమునకు ఆరాట సువయొగ్గు. కర్ణునికి చేయవలసి వస్తే హాయిగా చేద్దాం. ఒకవేళ కర్ణునికైతే పుత్రవాత్సల్యంతో ఆ కుంతి శ్రద్ధగా మహావైభవంగా ఊర్ధ్వ దైహిక కర్మలు ఆచరించదలిచినట్లయితే ఒప్పుకుందాం, అది ధర్మం, దానికి మాట్లాడటం తప్పు అన్నాడు భీముడు. అంటే ఏమిటి శ్లేష? కర్ణుడికైతే తగును, కానీ ఇప్పుడు ఇంకా ఈ ధృతరాష్ట్రుడు తన కొడుకైనటువంటి ఈ నూరుగురు సుతులకు చేయటం ఒకసారి చేశాడు కదా, మళ్ళీ చేయటం ఎందుకు అని కొంత విభేదించాడు. పంచాలి నవమానపరచిన తెరంగును, కారణం ఇది ఆయన మనసులో ఉంది. పంచాలి అవమానపరచిన తెరగును అయ్యింటి వెనుక రా నడవి కలయ ధర్మరాజు చన్న చందంబును మదిగిరి యొండక మరపెట్టులొలిసె నీకు అంబికేయుడు తండ్రి ఎగుట నాడెటుబాయే అంబికేయుడు తండ్రి ఎగుట నాడెటబోయే భీష్ముండు మొదలగు పెద్దవారి బాంధవంబేమయ్యే పార్థ ఈ విదురుడెరుంగడే వరల భంగియనిన ధర్మజుండు భీమున్ తగు వచనములందల్ అదల్చి నరుడు మరియు తగడే పూజకు అంబికేయుండిట్టులనకుము మనకున అగ్రజుని పనుపు సేత వ్రతముగాదే. ఏమయ్యా ఇలా మాట్లాడుతున్నావు అని వాళ్ళు పరిప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకని? భీముడు ఏమంటున్నాడు? ద్రౌపదిని పరాభవించిన తీరు మర్చిపోయారా? మన అరణ్యవాసం ఎలా మరిచారయ్యా? మరతురే. ఈ ధృతరాష్ట్రుడు నాడు తండ్రి కాడా? ఈ బాంధవ్యం నాడు కూడా ఉన్నది కదా, అదేమైపోయింది మరి ఆ రోజు? భీష్మాదుల బాంధవ్యము ఏమాయే? వాళ్ళ ఆ రోజున తాతలు గారా? వాళ్ళ బాంధవ్యం ఎందుకు మర్చిపోయారు? ఈ విదురుడు ఎరుంగడా ఇదంతా? నిష్కర్షగా కడిగి పారేశాడు భీముడు. వారించాడు అర్జునుడు, అయ్యా అన్నగారి ఆజ్ఞ దాటరాదు కదా, అగ్రజుని ఆజ్ఞ దాటతరమే పడియే. భీముడు తాను పడిన ఇక్కట్లు ఇలా మాట్లాడి మనలందరినీ కూడా కలతపెడుతున్నాడు కదా, మన్నించమని శాంతించమన్నాడు విదురుణ్ణి ధర్మరాజు. పెద్దవాడు కదా, సమర్థించుకుంటూ వస్తున్నాడు. ఆ రోజున మేము పడ్డ కష్టాలు ఇవన్నీ ఆయనకు గుర్తున్నాయి అయ్యా. సరే ఏదో మాట్లాడుతున్నాడు, పోనివ్వండి, పట్టించుకోవద్దు. అలాగే కోరిన రీతిలో ధృతరాష్ట్రుని తృప్తి మేరకు శ్రాద్ధ కర్మలు నిర్వహించమన్నాడు ధర్మరాజు. అలాగనే కార్తీక మాసంలో బ్రాహ్మణులు పిలిపించి గతించిన వారికి పేరు పేరున చాలా ఘనంగా ఆ శ్రాద్ధ క్రియలన్నీ కూడా ఆచరించాడు ధృతరాష్ట్రుడు నిర్విఘ్నంగా. ఆ విధంగా అలా 15 రోజుల పాటు సాటిలేని దాన ధర్మాలు, రత్నాలు, సువర్ణం, ఆవులు, గుర్రాలు, అలంకారాలు, వస్తువులు, అయ్యా కన్యలు, గ్రామాలు, ఊళ్ళు, అనేక వస్తువులు విభవం కొలది దానం చేశాడు ధృతరాష్ట్రుడు. ఆపై అరణ్యములకై బయలుదేరే విషయం అప్పుడు చెప్తా ఉన్నాడు. ధృతరాష్ట్ర గాంధారీలు నార చీరలు ధరించారండి. యాజకులు
అగ్నులు, సమిధలు, సాధనములు అన్నిటిని కూడా పుచ్చుకున్నారు. వారి ముందు వారి వెనక ఈ ధృతరాష్ట్ర గాంధారీలు అనుసరిస్తూ మందిరం దాటి బయటకు వచ్చేశారు. చిన్న విశ్లేషణ. కార్తీక పున్నమి, శ్రాద్ధ కర్మాచరణ ప్రారంభం, 15 రోజులు దానాలు, అంటే మరునాడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, వనవాస ప్రయాణం. ఇది తిథి నేను మీకు లెక్కగట్టి చెప్తా ఉన్నాను. కుంతి మరియు అంతఃపుర స్త్రీలు దుఃఖ భారంతో విలవిలలాడుతూ వాళ్ళు వచ్చారు. కుంతి శోకిస్తూ ఉంది. ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూచి, అభిమన్యుని భార్య ఉత్తర, బాలుడైనటువంటి పరీక్షిత్తు అందరూ విచారంగానే చూస్తూ ఉన్నారు. అందరినీ పౌరులంతా అనుసరిస్తూ ఉన్నారు. అది హస్తిన నగర ద్వారం, అక్కడ దాకా అందరూ వచ్చారు. అంతవరకు అందరూ అనుసరించి రాగా వారందరినీ అక్కడే ఆగి మరలిపోమన్నాడు ధృతరాష్ట్రుడు దృఢంగా. కుంతి తాను ధృతరాష్ట్రునితో అడవులకు వెళ్ళవలసిందే. కుంతి అంటుంది, లేదయ్యా, నేను మాత్రం ధృతరాష్ట్రునితోనే, నేను కూడా వాళ్ళని అనుసరిస్తాను, వాళ్ళతోనే వెళతాను. ఎవరు మాట్లాడరాదు. ఆన సహదేవుడిని జాగ్రత్తగా చూసుకోండి, కర్ణుడిని మర్చిపోవద్దు సుమా, ద్రౌపదిని సగౌరవంగా అందరూ ఆదరించాలి సుమా, ఇది నా ఆజ్ఞ అన్నది కుంతి. పాండవులందరూ విలవిలలాడిపోతూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. ఆపై కుంతి నిష్కర్షగా, కొడుక, నాకేం కోరికలు ఉంటాయ్యా ఇంకా ఈ వయసు వచ్చిన తర్వాత? రాజ్యఫలము కామింపపుత్ర, రాజ్యఫలము కామింపన్ పుత్ర, సమగ్ర తపమునకు ఫలమైన యుత్తమ గతి ప్రసిద్ధి గోరుదు, అది గల్గం చేత కిట్టి తోడు మరి నాకున్ గల్గునే దురితదూరా. ఏమయ్యా, ఇప్పుడంటే వీళ్ళు తోడున్నారు. బావగారు ఆ ధృతరాష్ట్రుడు, గాంధారి, మళ్ళీ ఇలాంటి తోడు, ఈ బాంధవ్యం నాకు దొరుకుతుందా చెప్పు? ఇకపై కాలమంతా ఆ గాంధారి ధృతరాష్ట్రుల సేవలో, తపస్సుతో నా జీవిత లక్ష్యం వెళ్ళబుచ్చాలి. మీరు మాత్రం మారు మాట్లాడరాదు, మరలి వెళ్ళిపోండి, ఇది ఆజ్ఞ. ధృతరాష్ట్ర, సంజయ, విదురాదులు కూడా కుంతినే సమర్థించారు. పాండవులు ఏడుస్తూ పాదాభివందనాలు గావించారు, నిలబడిపోయారు. వారు కనుమరుగైపోయారు. ఎవరో? ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి. పాండవులందరూ కూడా వారి వారి నివాసాలకు తిరిగి విషన్న వదనంతో చేరుకుంటూ ఉన్నారు. ఇక వీరు అరణ్యవాసానికి బయలుదేరారు కదా, తపోవనాలకు. ఆ గంగానది తీరాన్ని చేరుకున్నారు ధృతరాష్ట్రాదులు. అట బస ఏర్పాటు చేసుకున్నారు. వారు ఎప్పుడైతే ఆ పనిలో ఉన్నారో, కేకయ్య వంశశ్రేష్ఠుడు, గొప్ప తపస్వి, శతయూపుడు, ఈయన వచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఆయన రాజర్షి, వారికి సహకరించాడు. ఆ భాగీరథీ తీరంలో వాళ్ళంతా కూడా గడిపారు. ఉదయమే వారి వారి విధులన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ గంగానదిని దాటి ఆవలి తీరం చేరుకుంటూ ఉన్నారు. కురుక్షేత్రంలో ప్రవేశించి ఓ తరుఛాయ అనగా ఓ చెట్టు నీడకు చేరి ఆ ఇసుక దిబ్బపై కూర్చున్నారు. శతాయుపుడు వారిని తన ఆశ్రమానికి ఆహ్వానించాడు. అమ్మా, వచ్చి అంతవరకు ఇక్కడ ఉండండి. వారు వారి వారి ఆశ్రమాలు ఆపై అక్కడ నిర్మించుకున్నారు, తపస్సులో నిగ్నమయ్యారు అని వైశంపాయనుడు జనమేజయునకు వివరిస్తూ ఉన్నారు. ఆసాపాస విమోచనోపకరణ వ్యాకోచ హృద్ధామ సంక్లేశోత్సారక దివ్యనామ వరదృగ్గీలాప్త నిశ్చీమ వరదృగ్లీలాప్త నిశ్చీమ లక్ష్మీ శుంభత్సురలోక చక్రపరసుచ్ఛిన్న అసురానేక విద్యా శోభాస్ఫురణాకృతి శమదమా
అంతర్యభాస్వీకృతి. అయ్యా, ఆశాబంధాలు వదిలించుకున్నటకు దాని వలన వికసించినటువంటి భక్తుల యొక్క హృదయవాస ఆశాపాస విమోచనోపకరణ వ్యాకోచ హృద్దామ. ఎవరైతే ఆశాబంధాలు వదిలించుకుంటారో వారి యొక్క వికసించినటువంటి హృదయములలో నువ్వు ఉంటావు కదా. నామ సంకీర్తన ద్వారానే భక్తుల యొక్క క్లేశములను హరించేటువంటి వాడ. కేవలం శుభవీక్షణలతో అమేయ సంపదలను అనుగ్రహించే దేవతలు శోభిస్తూ ఉంటారు. నువ్వే కదా అందరికీ అనుగ్రహించేది. చక్రం పరుశువులతో రాక్షసులను నరికినటువంటి వాడ. జ్ఞానం గోచరించగా శాంతి దాంతి కలిగిన వెంటనే తేజస్వరూపంతో నీవు అనుగ్రహిస్తావు కదా స్వామి హరిహరనాథ. ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మనామాచ్యపుత్ర బుధారాధన విరాజిత తిక్కన సోమయాజి ప్రణీతంపోయినటువంటి శ్రీ మహాభారతంబున ఆశ్రమ వాస పర్వం ప్రథమాశ్వాసం సంపన్నం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏది సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, మీకు తెలిసిగా ఈ కార్యక్రమాన్ని బ్లూటిక్లు ఇచ్చి మాయ చేయకండి. 2 రోజులకు ఒకసారి చెప్పడానికి కారణం మీరు చూసేదానిపై ఆధారపడి ఉంటుంది. దయతో రామాచార్యులను సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించే ప్రార్థన. గడప లోపల కూడా గడప దాడితే హిందువులం. సీతారాం.